ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఈ నిజమైన వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే ప్రతి మనిషిని వెలిగించటానికి. మరి క్రిస్మస్ అనేది క్రిస్టియన్స్ యొక్క ఫెస్టివల్ మాత్రమే కాదు. యేసయ్య మనం గమనిస్తే ప్రతి మనిషిని వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రతి మనిషిని వెలిగించడం అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఎవరైతే మరి చీకటిలో మరణఛాయలో ఉంటా ఉన్నారో వారికి వెలుగివ్వడం కొరకు, అనగా ఆ చీకటి, ఆ పాపపు, ఆ వ్యసనపు, ఆ అంధకార జీవితం, ఆ శాపపూరితమైన జీవితం నుండి విడిపించడానికి, మరణఛాయలో మరణ భయంతో బ్రతుకుతున్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఈ లోకానికి మన ప్రభు వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, క్రిస్మస్ అంటే మనకి మనం సెలబ్రేట్ చేసుకుని, మనకి మనం కేకులు కట్ చేసుకుని, మనకి మనం డ్రెస్అప్ అయిపోయి మనకి మనం తినేయడం కాదు. దేవుడు ఎందుకు వచ్చాడు? ద పర్పస్ బిహైండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ అనేది ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. ప్రతి క్రైస్తవునిలో సువార్త విషయమైన భారం ఉండాలి. సంఘానికి సువార్త విషయమైన భారం ఉండాలి. ప్రతి మనిషిని వెలిగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎంతోమంది ఇహలోక దేవత వారు కలగజేసిన గ్రుడ్డితనంలో ఉంటా ఉన్నారు. అందుకనే పౌలు గారు సంఘానికి రాస్తూ వారి యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడాలి అని రాస్తూ వచ్చారు. నిజమైన వెలుగు ఒకటి ఉంది, అది ఈ లోకానికి వస్తూ ఉంది. ఎందుకనంటే ప్రతి మనిషిని వెలిగించడానికి, ప్రతి మనిషిని యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డానికి, ద ఐస్ ఆఫ్ దర్ హార్ట్, వారు ఎవరు నిజమైన దేవుడు వారు తెలుసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మరణఛాయలో చీకటిలో ఉన్న వారిని ఆ చీకటిలో కూర్చుండు వారికి వెలిగివ్వడానికి ఆయన వచ్చాడు. నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు, నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన వారు ఒకరున్నారు. ఈ లోకంలో ఈ బంగారము, ఈ డబ్బులు, ఈ ఆస్తిపాస్తులు ఇవి మాత్రమే కాదు, దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరొక జీవితం ఉంది అనేది ఈ లోకానికి మనం తెలియచేయాలి. ఏదో మనం క్రిస్మస్ సందర్భంగా మనకి మనం హడావిడి చేసుకోవడం కాదు. మన క్రిస్మస్లో సువార్త ఉందా? మన క్రిస్మస్లో అన్యుల్ని, మరి ప్రభుని ఎరుగని వారికి సువార్తని మనం ఎంతవరకు ప్రకటిస్తున్నాం? ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వస్తే మరి మన ద్వారా ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం, ద పర్పస్ బిహైండ్ క్రిస్మస్, ఆయన ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మన పాత్ర ఎంత? మనం ఎంతవరకు ఈ సువార్త పనిలో బాధ్యతను తీసుకుంటా ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.